హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి మన హైదరాబాద్లోని అమీర్పేట్లో సర్వీస్ చేస్తున్నారు. మరి యొక్క దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేటు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సో డాక్టర్ గారు, మరి నాకు పళ్ళు ఉన్నాయి కాబట్టి నేను అందంగా ఉన్నానంటారా, లేకపోతే అసలు నిజంగానే పళ్ళు లేకపోతే అందంగా ఉండరా? పళ్ళు ఉంటేనే అందంగా ఉంటారా, పళ్ళు లేకపోతే అందంగా ఉండరా? మా వ్యూవర్స్ అందరికీ తెలియజేసేయండి. చాలామందికి పళ్ళు ఉండి అంటే మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు వాల్ పోస్ట్స్ అట్లాగే ఇప్పుడు ఏ వాల్ పోస్ట్ చూసినా అంటే మనం ఫస్ట్ ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా అది దాంట్లో పళ్ళు అనేవి ముఖ్యంగా ఎక్స్పోజ్ చేస్తారు. అంటే పళ్ళుతోటే పళ్ళు కనపడకపోతే నవ్వుతున్నారా లేకపోతే ఏడుతున్నారా అన్నది సరిగ్గా అంటే మనం గ్రహించలేమన్నమాట. అంటే ఎప్పుడైతే పళ్ళు కనపడతాయో అప్పుడు మాత్రమే, ఇప్పుడు చూడండి ఈ పళ్ళు ఉన్నాయి, ఈ పళ్ళు కనబడితేనే నవ్వినట్టు. ఇప్పుడు ఈ పళ్ళు లేకుండా ఈ పెదవులు, ఇప్పుడు పై పెదవి ఉంటుంది, కింద పెదవి ఉంటుంది. ఇప్పుడు నవ్వినప్పుడు కూడా అవి కొంచెం తెరుచుకుంటాయి, లేకపోతే నవ్వనప్పుడు మూసుకుంటాయి. ఇప్పుడు ఈ నవ్వులో కూడా ఇది పళ్ళు లేని వాళ్ళు నవ్వితే వేరుగా ఉంటుంది. అట్లాగే చిన్నపిల్లలు బోసు నవ్వులు అంటారు. అంటే చిన్నపిల్లలు పళ్ళు లేకపోయినా నవ్వితే అందంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పళ్ళు లేకుండా నవ్వితే ఏమాత్రం కూడా అందంగా ఉండే పరిస్థితి లేనే లేదు. కాబట్టే మనకి ఈ పళ్ళని అసలు మనం చెప్పాలంటే ఈ బీడిఎస్ ఎంబీబీఎస్ అని బేసిక్లోనే ఈ పళ్ళు గురించి ఈ సెపరేట్ ఒక సబ్జెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 100 సంవత్సరాల క్రితమే అమెరికాలో ఈ బీడిఎస్ ఎంబీబీఎస్ మెడికల్ డెంటల్ అని సపరేట్ చేయడం జరిగింది. ఎందుకోసం? ఇప్పుడు చూడండి, ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఈఎన్టీ, ఈ ముక్కు లేకపోతే గొంతు ఇట్లాగా ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఈఎన్టీ చదువుతారు. అట్లాగే ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఈ నోటికి పైన ఈ కళ్ళు ఆప్థాల్మాలజీ వాళ్ళు స్పెషలిస్టులు. అట్లాగే ఈ ఎంబీబీఎస్ తర్వాత ఈ డెంటల్ అని పెట్టచ్చు. కానీ అట్లా పెట్టకోకుండా ఈ టీత్కి నోటికి సెపరేట్ ఇంపార్టెన్స్ ఉండటం వల్ల ఇప్పుడు బేసిక్లోనే అంటే ఇప్పుడు బీడిఎస్ గాను ఎంబీబీఎస్ గాను దాన్ని సెపరేట్ చేసి దీనికి ప్రత్యేకమైన వాల్యూ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని యొక్క ఇంపార్టెన్స్ని మనం గుర్తించవలసిందిగా నేను కోరుతున్నాను. అట్లాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పళ్ళు లేకపోకుండా నవ్వితే ఎట్టి పరిస్థితుల్లోనూ అందంగా ఉండే సమస్య లేదు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, డాక్టర్ గారు చెప్పిన సలహాలను ఫాలో అవ్వండి, మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. కీప్ స్మైలింగ్. బై గైస్.